ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు ను సిట్ విచారిస్తోంది. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆయన విచారిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిలో నవీన్ రావు కీలక పాత్ర పోషించారని, ప్రైవేట్ డివైజర్లతో పలువురు కీలక వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నవీన్ రావు నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ కీలక నేతలు సైతం సిట్ అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ నవీన్ రావు ను సిట్ విచారిస్తోంది. జూబ్లీహిల్స్ పీఎస్ లో ఆయన విచారిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేయించిన వారిలో నవీన్ రావు కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇటీవలే నూతన సిట్ చేపట్టినటువంటి విచారణలో ఈ వెనక నుంచి బీఆర్ఎస్ నాయకులు ఎవరెవరు ఆదేశాల ప్రకారంగా ఈ పోలీసులు ఫోన్ ట్యాపింగ్ జరిపేది అనే దానిపై కూడా వివరాలు వెనక్కి తీసినప్పుడు దాంట్లో ఎమ్మెల్సీ నవీన్ రావు పేరు ప్రధానంగా వినిపించడము, ఇటు విచారణకు వచ్చినటువంటి పోలీసు అధికారులు, రాజకీయ నాయకులందరూ కూడా ఎమ్మెల్సీ నవీన్ రావు ఆదేశాల ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే దానిపై కూడా పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా నవీన్ రావుని ఈ రోజు నోటీసులు జారీ చేసి ఏసీపీ జూబ్లీహిల్స్ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకై హాజరవ్వాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో నవీన్ రావు ఈ రోజు ఉదయాన్నే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటా ఉన్నాడు. నవీన్ రావు ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడాలనుకున్నాడు, వ్యాపారవేత్తల్ని టార్గెట్ గా చేసి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు, ఇతని నిర్ణయమైనా ఇతని వెనుక ఇంకా బీఆర్ఎస్ బడా నాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా నవీన్ రావుకు జరిగినటువంటి లబ్ధి ఏంటి, ప్రాఫిట్ ఏంటి, ఏ రకంగా మీరు దీనిపైన అనేక రకాలుగా ప్రాఫిట్ పొందారు, ఇంతమంది వ్యాపారవేత్తల్ని టార్గెట్ చేయడం మీ లక్ష్యమేనా, ప్రతిపక్ష నాయకులని ఆర్థికంగా దెబ్బ కొట్టడం మీ అవకాశం కోసమేనా అంటూ కూడా పోలీసులు ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ అని కూడా నవీన్ రావుని అడిగి వివరాలు సేకరిస్తూ ఉంటున్నారు. తన ఆలోచనతో తన నిర్ణయంతో ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా ఇంకెవరైనా వెనక నుంచి బడా పై స్థాయి రాజకీయ నాయకుల ఆదేశాల ప్రకారంగా ఇన్ని రోజుల పాటు నవీన్ రావు పోలీసులు తమ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాబట్టి వారి ద్వారా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయించవచ్చు అనే ఆలోచనతో ఇలా చేశాడనే కోణంలో కూడా నవీన్ రావుని ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఏసీపీ విచారణ చేపడతా ఉన్నాడు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.